శ్లోకం 17 చూడండి. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండం అంతటా కూడా దేని చేత వ్యాపించబడి ఉన్నదో ఆ పరమాత్మ శాశ్వతమైనటువంటిది, అవినాశి, నాశనం లేనటువంటిది. అంటే దానికి పుట్టుక లేదు, అలాగనే మార్పులు లేవు, చివరికి మరణము లేదు. అలాంటి శాశ్వతమైనటువంటి నిత్య వస్తువైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే నీ స్వరూపం. నీవు నిజంగా ఆ ఆత్మస్వరూపానివే. నీవు కానీ నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ ఎవరైనా సరే అంతా కూడా ఆత్మస్వరూపులే. కాబట్టి ఓ అర్జున, నాశనం లేని దానికోసం ఎందుకయ్యా నువ్వు దుఃఖిస్తావు? నీవు ఆత్మస్వరూపానివి, ఆత్మేమో నాశనం లేనిది. కనుక నాశనం లేనటువంటి దానికోసం ఎందుకు నువ్వు దుఃఖించడం? ఇలా దుఃఖించడం మూర్ఖత్వం అవుతుంది అని గుర్తుపెట్టుకో అని భగవానుడు తెలియజేస్తున్నాడు. నీవు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావంటే ఆత్మను నేను అని తెలియనందువల్ల, ఆత్మ శాశ్వతమని తెలియనందువల్ల, నేను ఈ దేహాన్ని అని అనుకోవటం వల్ల, ఈ దేహమేమో పొయ్యేది కదా అనుకోవటం వల్ల, అందువల్ల నువ్వు ఏడుస్తూ ఉన్నావు. కానీ యథార్థంగా చెప్పాలంటే ఈ శరీరం నీవు కాదు. నీవు ఈ శరీరానికి ఆధారంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యానివి. నేను శరీరాన్ని అని అనుకోవటం భ్రమ, అది సత్యం కాదు. ఈ శరీరాలన్నీ కూడా అసత్ వస్తువులు, అసత్, సత్యం కాదు, మిథ్య, ఊరికే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ శరీరాలు సత్యం అనుకొని, ఇవి పోతున్నాయి అనుకొని వీటి కోసం నువ్వు ఏడుస్తున్నావు కదా. నీ ఏడుపు కనుక పోవాలి అని అంటే దానికి ఒక్కటే మార్గం. ఏమిటనంటే నేను శరీరాన్ని అనేటువంటి ఈ భ్రమ నీకు పోవాలి ముందు. ఈ భ్రమ ఎప్పుడైతే పోయిందో, ఈ దేహమే నేను అనేటువంటి భ్రమ ఎప్పుడైతే పోయిందో, ఈ దేహం ఉన్నా పోయినా ఇక నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు, ఏడవలసినటువంటి పని లేదు. నీవు ఆత్మ అని తెలుసుకున్నట్లయితే ఇక నీకు దుఃఖమే ఉండదు. కనుక ఈ భ్రమని ముందు తొలగించుకో. ఈ భ్రమ తొలగిపోవాలంటే ఈ అసత్తును గురించి, ఈ మిథ్య అయినటువంటి, ఈ సత్యంగానటువంటి ఈ శరీరాన్ని గురించి, ఈ జగత్తుని గురించి, వీటి గురించి నువ్వు వివరంగా తెలుసుకో అని తెలియజేసి, ఇప్పుడు ఈ అసత్తుని గురించి అంటే నశించిపోయేటువంటి ఈ శరీరాల గురించి తర్వాత శ్లోకం 18లో తెలియజేస్తున్నారు. 18వ శ్లోకం చూడండి. అంతవంతయిమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంతయిమే దేహాః నిత్యస్యోక్తా శరీరిణః అనాసినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. నిత్యస్య, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, అనాశినః, నాశనము లేనటువంటి, అప్రమేయస్య, సాటి లేనటువంటి, శరీరిణః, ఈ దేహధారి ఆత్మకి, ఈ ఆత్మను గురించి ఇక్కడ 3 వర్ణనలు చెప్తున్నారు. ఎలాంటిదంటే ఇది నిత్యమైనటువంటిది,
అంతేకాకుండా ఏ నాశనము లేనటువంటిది, అప్రమేయస్య సాటి లేనటువంటి, దీంతో పోల్చి చెప్పడానికి మరొకటి ఏది కూడా లేనటువంటిది, పోల్చడానికి వీలు లేనటువంటిది, సాటి లేనటువంటిది అయినటువంటి శరీరిణ, ఇక్కడ శరీరం శరీరిణ, శరీరాన్ని ధరించినటువంటి ఆత్మకి ఇదే దేహాహ, ఈ దేహాలన్నీ ఈ శరీరాలన్నీ కూడా అంతవంతః ఉక్త్వా, అంతమైపోయేటువంటివి, నశించిపోయేటువంటివి అని ఉక్త్వా చెప్పబడింది. తస్మాత్ అందువల్ల భారత, ఓ అర్జున, ఓ భరత వంశంలో జన్మించినటువంటి అర్జున, యుద్ధస్వ, యుద్ధం చేయి. ఇక నువ్వేం దిగులు పడకు, యుద్ధం చేయి. ఎందుకయ్యా ఇక్కడ చెప్తున్నారు, నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నాశనం లేనటువంటి, సాటి లేనటువంటి, పోల్చటానికి వీలు లేనటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో, ఈ ఆత్మకి ఈ దేహాలన్నీ కూడా నశించిపోయేటువంటివి. నశించనటువంటి ఆత్మకి నశించేటువంటి దేహాలు తగిలించుకొని ఉన్నాయి. కాబట్టి ఈ శరీరాలను చూచి, నశించిపోయే శరీరాలను చూచి నువ్వు ఏడవలసినటువంటి పల్లె. ఎందుకనంటే నువ్వు నశించినటువంటి ఆత్మ గనక. తస్మాత్ అందువల్ల ఓ అర్జున, ఇక నీ దుఃఖాలన్నీ మానేసి, నీ దిగుళ్ళన్నీ వదిలిపెట్టి హాయిగా యుద్ధం చేయి. ఎందుకంటావా, శరీరాలు ఎట్లాగూ పోతాయి, ఆత్మ అంటావా ఎట్లాగూ పోదు. కాబట్టి ఇంకెందుకు నీ దిగులు? పోయే వాటిని గురించి నువ్వు ఆపడం వల్ల కాదు, పోనటువంటి దాన్ని పంపించడం కుదరదు. కనుక నువ్వు దుఃఖపడాల్సినటువంటి అవసరమే లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయటం కోసమని ఈ శరీరాలన్నీ కూడా అంతవంతః అంటే అంతంతో కూడుకున్నటువంటివి, నాశనంతో కూడుకున్నటువంటివి అనే మాటలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. శరీరి, శరీరము శరీరి, శరీరాన్ని ధరించిన వాడిని శరీరి అంటారు. ఎవరా శరీరాన్ని ధరించినటువంటిది? ఆత్మ. ఈ ఆత్మ నిత్యము, నాశనము లేనటువంటిది, సాటి లేనటువంటిది. అటువంటి ఆత్మకు నశించిపోయేటువంటి ఈ శరీరాలు ఉన్నాయి. కనుక ఓ అర్జున, నువ్వేమీ దిగులు పడకు అని అంటున్నారు. మరి శరీరాలు మాత్రం అంతం కలిగినవి, శరీరి ఆత్మ మాత్రం అంతం లేనటువంటిది, అంటే నాశనం లేనటువంటిది ఆత్మ, నాశనం ఉన్నటువంటివి ఈ శరీరాలు. నువ్వేమో శరీరివే కానీ నువ్వు శరీరానివి మాత్రం కాదు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఈ దేహాలు ధరించినటువంటి దేహివి, అంటే ఆత్మవి. వీరందరూ కూడా దేహాలను నువ్వు భావిస్తున్నావు అర్జున. ఎదురుగా ఉన్నటువంటి భీష్మద్రోణులు కానీ, మిగిలినటువంటి వాళ్ళు కానీ, నీ బంధువులైనటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరినీ కూడా నువ్వేమని భావిస్తున్నావంటే వాళ్ళందరూ దేహాలని భావించుకుంటా ఉన్నావు. ఎప్పుడైతే దేహాలను భావించుకుంటున్నావో దేహాలు నశిస్తాయి కనుక వీళ్ళందరూ పోతారు అని అనుకుంటున్నావు. ఎప్పుడైతే వీళ్ళందరూ నశిస్తారనుకుంటున్నావో నువ్వు దుఃఖిస్తున్నావు. కనుక వీళ్ళంతా దేహాలు అనేటువంటి భ్రమని వదిలేసి, వీళ్ళ దేహాలు కానే కాదు, వీళ్ళంతా ఆత్మ. వాళ్ళే కాదు, నీవు ఆత్మవే, నీవే కాదు నేను కూడా ఆత్మనే. ఈ ఆత్మ అయినటువంటిది ఎప్పుడు నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, నాశనం లేనటువంటిది. కనుక దీనికోసం ఎందుకయ్యా దుఃఖించడం? సరే, నశించేటువంటి శరీరాలు, వాటి కోసం నేను దుఃఖిస్తాను, ఎలా దుఃఖించకుండా ఉండమంటావయ్యా కృష్ణ? మరి ఆ శరీరం ఇంతకాలం నుంచి నేను చూస్తున్నాను కదా, మరి దానికోసం నేను దుఃఖపడకుండా ఎట్లా ఉంటాను అని అంటావా? ఇవి అంతవంతః అన్న. ఈ శరీరాలు ఎలాంటివో తెలుసుకో, వీటి యొక్క లక్షణం. అంతవంతః అంటే ఈ దేహం నశించినప్పటికీ మరొక దేహం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోను. అటువంటి దేహాల కోసం ఎందుకు నువ్వు దుఃఖించడం? పొయ్యే దేహమేమో పనికిరానటువంటిది, ముసలి దేహం. వచ్చేటువంటిదేమో మంచి బ్రహ్మాండమైనటువంటి దేహం. ఓపికంతా అయిపోయిన తర్వాత ఎందుకు పనికిరాని పిప్పిపోద్ది, బ్రహ్మాండమైనటువంటి రసం కలిగినటువంటిది మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎందుకయ్యా ఏడుస్తావు నువ్వు? అటువంటి దేహాల కోసమా నువ్వు ఏడవటం? ఈ దేహాలన్నీ కూడా అసత్తు, అంటే లేనివే. లేనివే అంటున్నాను కదా, ఎప్పుడో మరణించిన తర్వాత లేవనంటావు. జీవించి ఉన్నప్పుడు కూడా లేనివే. జీవించి ఉన్నప్పుడు కూడా ఈ దేహాలు నిజంగా లేవు. ఊరికట్లా ఉన్నట్టు కనపడతా ఉన్నాయంటే అజ్ఞానంలో ఉన్నావు కనుక కనపడతా ఉన్నాయి, కానీ నిజంగా లేవు. ఇప్పుడు మనం చీకటిలో ఉన్నంతకాలం కూడా తాడును చూసి పాము అనుకుంటాం.
మనం చీకట్లో ఉన్నప్పుడు అక్కడ తాడు ఉందని తెలియనప్పుడు ఆ తాడును చూసి మనం పాము అనుకుంటాం. మనం పావుగా భ్రమపడినప్పుడు కూడా అక్కడ పాముందా? లేనే లేదు. మనం పామును అనుకున్నప్పుడు దానికి భయపడినప్పుడు కూడా అక్కడ పాము లేదు. అలాగనే ఈ దేహాల కోసం నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఈ దేహాలు ఉన్నాయి అనుకున్నప్పుడు కూడా నిజంగా ఈ దేహాలు లేనే లేవు. అందుకని వీటిని అంతవంత అన్నారు. ఇప్పుడు రాత్రి నువ్వు నిద్రపోయావు, నీకు కల వచ్చింది. ఆ కలలో సరే ఏదో చాలా ఆనందంగా ఉన్నామేమో పగలంతా కూడా. ఆ కలలో నీకు అష్టభార్యలు, ఆ దేవతామూర్తులైనటువంటి వారు అష్టభార్యలు వచ్చి నీకు చక్కగా సేవలు చేస్తా ఉంటే బ్రహ్మాండంగా ఆనందంగా సేవలు చేయించుకుంటూ ఉన్నావు. కానీ పాపం మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత అష్టభార్యలు లేరు. ఇప్పుడు వాళ్ళ కోసం ఏడుస్తావా? ఏడవు. కాకపోతే నువ్వేమనుకుంటావు అంటే ఇంకొక అరగంట నిద్రపోయినట్టు బాగుండేదే అనుకుంటావు. ఎందుకంటే ఆ కళ్ళలో ఇంక కాసేపు జీవించడం కోసం. అంతే తప్ప అయ్యో నా అష్టభార్యలు ఏమైపోయారు అని చెప్పామని ఏడుస్తావా? ఏడవు కదా. అలాగే రాత్రి కల్లో నువ్వు బీరువాలో దాచుకున్నటువంటి బంగారం అంతా దొంగలు దోచుకుపోయారు. ఇప్పుడు మెలకు వచ్చింది. ఇప్పుడు దానికోసం ఏడుస్తావా? అసలు నువ్వు బీరువాలో బంగారం దాచుకుంటేగా ఎవరైనా దోచుకొని పోవటానికి. నువ్వు దాచుకున్నది లేదు, దోచుకున్నది లేదు. దాచుకోవటము కలే, దోచుకోవటము కలే, రెండు ఒకటిదే. అంటే నువ్వు రాత్రి ఆ కళని కంటూ ఉన్నప్పుడు కూడా అది సత్యమా అంటే సత్యం కాదు. సత్యం కాకపోయినా ఈ స్వప్న పురుషుడికి, అంటే ఆ స్వప్నంలో ఉన్నటువంటి పురుషుడికి అది నిజమని భావించుకున్నాడే కానీ నీవు మాత్రం అది నిజమని భావించుకోవట్లా. అది నిజం కానే కాదు. అవన్నీ కూడా అసత్తు, అంటే సత్యం కాదు. ఊరికి అట్లా కనిపించినవి, మిథ్య, నిన్ను భ్రమ పెట్టినవి అంతే. కాబట్టి కల్లో కనిపించినటువంటిది అంతా ఎలా అయితే అసత్తో ఈ దేహాలు కూడా అసత్తే. ఎందుకంటే ఇది కూడా ఒక పెద్ద కళ. రాత్రి వచ్చినటువంటిదేమో చిన్న కళ, ఇదేమో పెద్ద కళ. ఆ కళేమో కాసేపట్లో పోద్ది, ఈ కళేమో కొన్ని సంవత్సరాల తర్వాత పోద్ది, లేదా కొన్ని జన్మల తర్వాత పోద్ది. అంతే తేడా. అంత తప్ప అది కళే, ఇది కళే. అక్కడ ఉన్నది ఏది శాశ్వతం కాదు, ఇక్కడ ఉన్నది ఏది శాశ్వతం కాదు. అక్కడ ఉన్నంతకాలం అక్కడిది శాశ్వతం అనుకుంటాం, ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ శాశ్వతం అనుకుంటాం. ఇంకా నిజం చెప్పాలంటే మనం ఆత్మానుభూతిని పొందక్కర్లా. మనం ఈ జీవితం కనుక, ఈ శరీరం కనుక పోయిందనంటే నీ ఇళ్ల మీదేమో నీకు హక్కు ఉంటుందా? అదే లేదండి రిజిస్టర్ ఆఫీసులో నా పేరే ఉందండి అని అంటావు. రిజిస్టర్ ఆఫీసులో నీ పేరుంటే మరి నువ్వేమైనా వచ్చి అమ్ముకుంటావా పోయిన తర్వాత? మరి అప్పుడు ఇది ఎవరిదైనట్టు? దాని మీద నీకు హక్కు, దాంట్లో నువ్వు ఉండవు, దాన్ని నువ్వు అమ్ముకోవడానికి వీల్లేదు, తాకట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, ఏ దేనికి వీల్లేదు. ఇంకా నీదేంటి అంటే ఈ దేహం ఉన్నంత వరకే నీ హక్కు. ఈ దేహం కనుక పోయిందంటే నీకు అన్నిటి మీద హక్కులు కూడా పూర్తిగా పోతాయి. ఈ మాత్రం దానికి ఎందుకయ్యా ఏడుస్తావు అర్జున? కాబట్టి ఓ అర్జున, ఆత్మ సత్వస్తువని, ఈ శరీరాలన్నీ కూడా అసద్వస్తువులని తెలుసుకొని, వీరందరూ కూడా ఆత్మే కానీ ఈ దేహాలు కాదు అని తెలుసుకొని, ఆత్మ ఎప్పుడు ఉండేది కనుక దానికోసం ఏడవక్కర్లేదు. ఈ శరీరాలేమో పొయ్యేది కనుక వీటి కోసం ఏడ్చి ప్రయోజనం లేదు. నువ్వు ఎంత ఏడ్చినా ఇవి మాత్రం నిలిచేవి కాదు. అందువల్ల నీ ఏడుపు కాస్త మానేసి నీ శోకాన్ని విడిచిపెట్టు. నీ కర్తవ్యం ఏమిటంటే ఇప్పుడు యుద్ధం చేయటం. అందుకని యుద్ధస్వ, యుద్ధం చెయ్యి అని అంటున్నాడు. అర్జునుడే కాదు, మనం కూడా ఈ జీవన పోరాటం చేస్తూ ఉండాలి. ఈ జీవన రంగంలో మనం నిత్యం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఏదో పోరాటం చేస్తూనే ఉంటాం. మన పోరాటాన్ని మానుకోవక్కర్లా. యుద్ధస్వ అనేటువంటి మాటతో అర్జునుడికే కాదు, ఈ సమస్తమైనటువంటి మానవాళికి కూడా చెబుతూ ఉన్నాడు. చెయ్యండి, మీ పనులు మీరు చేసుకుంటా ఉండండి, కానీ ఎలా చేయాలనో తెలుసుకొని చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. ఎలా చేయాలో తెలియకుండా చేస్తే ప్రయోజనం లేదు. ఈత తెలిసినటువంటి వాడే నదిలో దూకాల. ఈత తెలియనటువంటి వాడు కనుక దిగితే నదీనాం సాగరోగతి అని అంటాడు. అంటే ఆ నదిలో పోయినటువంటి వాడు చివరికి సాగరంలో తేలుతాడు, సముద్రంలో తేలుతాడు. ఈత తెలియకపోతే అంతే. ఒక పండితుడు ఉన్నాడంట. ఆయన ఒకసారి
ఎక్కడికో ప్రయాణం అయిపోతూ పోతూ మధ్యలో నది అడ్డం వచ్చింది. నది అడ్డం వస్తే ఒక పడవాడిని పిలిచి, అయ్యా ఈ చివరి నుంచి ఆ చివరికి నన్ను కాస్త తీసుకెళ్ళి దింపాలా, ఎంత అవుతుందని అంటే ఆయన ఏదో చెప్పాడు. సరే అని చెప్పి ఎక్కి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ పండితుల వారికి కాస్త మాట్లాడటానికి ఎవరు లేరు, ఈయన ఒక్కడే అయ్యేటప్పటికి ఇక పడవ నడిపేటువంటి వాడే ఉన్నాడు. అందుకని అతనితో అన్నాడు, నువ్వేమైనా చదువుకున్నావా అన్నాడు. మాకేం చదువులు బాబయ్య, మాకు చదువులు లేవు, ఏమీ లేవు అన్నాడు. అయ్యో అట్లయితే నీకు అసలు శాస్త్రాలు ఏం తెలియదు కదా అన్నాడు. లేదండి, మాకు శాస్త్రాలు గిస్త్రాలు అట్టాటి మాకేం తెలియదండి అన్నాడు. అట్లయితే నీ జీవితంలో పావు భాగం వృధా అన్నాడు. ఏం చేస్తాను బాబయ్య అన్నాడు. సరే అయితే నీకు తర్కం కూడా తెలియదు కదా, అసలు శాస్త్రాలంటే తర్కం అంటే ఏందో తెలియదయ్యా, అయితే నీ జీవితంలో అర్ధభాగం వృధా. మరి వ్యాకరణం అన్న తెలుసా? ఏ వ్యాకరణం అండి, మాకేం తెలుస్తుందండి ఆ వ్యాకరణాలు, అయితే 30 వంతు వృధా. జ్యోతిష్యం అన్న తెలుసా? మాకు తెలియదయ్యా, అయితే నీ జన్మంతా వృధా అన్నాడు. మరి ఈయనకేమో అన్నీ తెలుసు, తర్కం తెలుసు, వ్యాకరణం తెలుసు, జ్యోతిష్యం తెలుసు, ఎందుకంటే పెద్ద పండితుడు కదా, బ్రహ్మాండమైనటువంటి వేదాంగాలు నేర్చుకున్నటువంటి వాడు. అందుకని వాడి జన్మంతా వృధా అన్నాడు. ఈయన జన్మేమో బాగా సార్థకమైంది అనుకున్నాడు. అంతలో కాస్త తుఫాను గాలులు వచ్చింది. ఆ పడవ అటు ఇటు కదులుతుంటే ఈ అయ్యగారు కూడా అటు ఇటు కదులుతున్నాడు. ఏమయ్యా ఏమిటి పడవ ఇటు కదులుతుందనంటే, అయ్యా ప్రవాహం జరిగింది, అదిగో గాలి వస్తూ ఉంది, ఇది పోయేటట్టు కనపడతలేదు, పడవ నిలిచేటట్టు కనపడతలేదు, నీకు ఈత వచ్చా అన్నాడు. నాకు ఈత రాదే అన్నాడు. అట్టయితే ఈ ఒక్కదాంతో మీ జీవితం అంతా వృధా అన్నాడు. నేను దూకిపోతున్నాను, ఒడ్డుకి చేస్తాను, ఇక మీరు నదీనాం సాగరోగతి. అందువల్ల ఏమిటనంటే ఏదైనా సరే మనం తెలుసుకొని మనం కర్మలుగానే చేసినట్లయితే ఆ కర్మలు మనకు ఉపయోగపడతాయి. అది తెలియకుండానే చేస్తే మనకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అందుకనే యుద్ధం చేయని చెబుతున్నాడు. అయితే ఆ చేయటం ఎట్లా చేయాలి, అది తెలుసుకొని చేయాలి అనేటువంటి విషయమే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అంటే ఈత యొక్క జ్ఞానం ఉంటే నదిలో దిగొచ్చు, ఈత జ్ఞానం లేకపోతే నదిలో దిగకూడదు. అలాగనే మనకి నిష్కామ కర్మయోగం అనేటువంటి జ్ఞానం ఉంటే ఈ కర్మలు చేయటం అనేటువంటి కర్మరంగంలో దూకొచ్చు. కానీ నిష్కామ కర్మయోగంగానే తెలియకపోతే ఈ కర్మయోగంలో మనం దిగినప్పటికి కూడా ఆ కర్మలన్నీ మనకి బంధం అయిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ తెలుసుకొని చేయాలి అని. ఆత్మ నశించేది కాదని, దేహాలన్నీ నశించిపోయేదని, నీవు దేహం కాదు ఆత్మవేనని, కనుక నీవు శోకించాల్సినటువంటి పని లేదని ఇంతవరకు భగవానుడు చక్కగా అర్జునుడికి బోధించిన తర్వాత ఇక ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, ఎందుకంటే నీవు ఆత్మవే అన్నాడు కదా, మరైతే ఆత్మ అయితే నేను ఎట్లా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటానా, పొట్టిగా ఉంటానా, ఈ దేహం ఉన్నట్టుగా ఉంటానా, మరి అందంగా ఉంటానా, అందవిహీనంగా ఉంటానా, అది ఏమిటి అసలు, నా స్వరూపం ఏమిటి, నా స్వభావం ఏమిటి, నా యొక్క లక్షణం ఏమిటి, నా బుద్ధి ఏమిటి, ఇవన్నీ నాకు తెలియాలా అని అనుకుంటే అదిగో ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు నేను తెలియజేస్తాను అని చెప్పి ఆ స్వరూప స్వభావాలు ఏమిటో, ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటో, ఆత్మ యొక్క ప్రత్యేకత ఏమిటో తద్వారా అర్జునుడికి మాత్రమే కాకుండా సమస్తమైనటువంటి మానవాళికి ఆత్మ జ్ఞానాన్ని కలిగించడానికి రాబోయేటువంటి శ్లోకాల్లో అనేకమైనటువంటి వివరణలతో ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నాడు పరమ గురువైనటువంటి శ్రీకృష్ణుడు. ఈ రాబోయేటువంటి 2 శ్లోకాలు కూడా కఠోపనిషత్తులో యథాతథంగా ఉన్నటువంటి శ్లోకాలు. కాకపోతే ఇక్కడ 19-20గా ఉన్నాయి, అక్కడేమో 20-19గా, అంటే 19-20గా 20-19గా, అంతే తేడా. ఆ శ్లోకాలు ఏమిటో చూడండి. 19 యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే
యహ ఎవరైతే ఏనం ఈ ఆత్మని హంతారం చంపేది అని, యా ఏనం ఎవరైతే దీన్ని హతం చంపబడేదని, ఈ ఆత్మ మరొకరిని చంపేదని కానీ లేదా ఈ ఆత్మ మరొకరి చేత చంపబడేదని కానీ ఎవరైతే వ్యక్తి భావిస్తూ ఉంటాడో తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడా, ఏ ఇద్దరు? ఆత్మ చంపబడేదని కానీ ఆత్మ చంపేదని కానీ భావించేటువంటి ఉభౌ ఆ ఇద్దరు కూడా నా విజానీత ఏమీ తెలియని వాళ్ళే. ఎందుకనంటే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు, ఓ అర్జున, ఆత్మని గురించి నువ్వేమీ కూడా దిగులు పడాల్సినటువంటి పని లేదు. ఈ ఆత్మ ఎవరన్నా చంపుద్దని కానీ ఈ ఆత్మని ఎవరన్నా చంపుతారని కానీ అనుకున్నారా? ఆ ఇద్దరు కూడా మూర్ఖులు, వాళ్ళకి ఏమీ తెలియదు. నా విజానీత ఉభౌ నా విజానీత, వాళ్ళిద్దరు కూడా తెలియనటువంటి వాళ్ళే. అయం నా హంతి నా హన్యతే, అది చంపేది కాదు చంపబడేది కాదు. ఆత్మ ఎలాంటిది అయ్యారంటే అది ఒకళ్ళని చంపేది కాదు ఒకళ్ళ చేత చంపబడేది కాదు అని ఇక్కడ ఆత్మని గురించినటువంటి యథార్థ స్వభావాన్ని చాలా గట్టిగా నిర్ణయించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇదంతా ఎందుకనంటే అర్జునుడు ఏమనుకుంటున్నాడంటే నేనేమో చంపేవాడిని, భీష్మాదులేమో చచ్చేవాళ్ళు అనుకుంటున్నాడు. అదిగో దానికోసం ఇక్కడ చెప్పటం, అయ్యా నువ్వు ఆత్మవి, మరి వాళ్ళ ఆత్మ కాబట్టి ఆత్మ చంపేది కాదు చంపబడేది కాదు. ఆత్మ అయినటువంటి నువ్వు చంపేవాడివి కాదు, ఆత్మ అయినటువంటి భీష్మద్రోణులు చచ్చేవాళ్ళు కాదు. మరెందుకు నువ్వు ఇంకా దిగులు పడతాం అనేటువంటి విషయంలో దాన్ని చాలా గట్టిగా స్పష్టం చేయటం కోసం అని చెప్పి ఆత్మ చంపబడేది కాదు చంపేది కాదు ఇలా ఎవరైనా అనుకున్నారంటే వాళ్ళు ఏమీ తెలియనటువంటి వాళ్ళే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అర్జునుడి యొక్క దుఃఖాన్ని తొలగించడానికి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి భగవానుడు, అర్జున నీవు కానీ ఈ భీష్మాదులు కానీ ఎవరు కూడా దేహాలు కాదయ్యా, వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపాలే. ఆత్మేమో నాశనం లేనిది నిత్యమైనటువంటిది అని ఇంతకుముందు చెప్పాం. మరి నిత్యమైనటువంటి నాశనం లేనటువంటి ఆత్మ కోసం నువ్వు దుఃఖించాల్సినటువంటి పని ఉందా? ఏమీ లేదు. ఈ విషయాన్ని ఇంతవరకు నీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆత్మ చంపేది కాదు సరిపోయేది కాదు అని వివరించబోతున్నాడు భగవానుడు. చంపేది ఏమిటంటే స్థూల శరీరం, చంపబడేది అది స్థూల శరీరమే. చంపేది స్థూల శరీరమే, చంపబడేది స్థూల శరీరమే. మరి నీవు స్థూల శరీరానివి కాదు, అందువల్ల నువ్వు చంపేవాడివి కాదు. భీష్మాదులో స్థూల శరీరాలు కాదు, అందుకని వాళ్ళు చచ్చేవాళ్ళు కాదు. నీవు కానీ వాళ్ళు కానీ అందరు కూడా ఆత్మే. పైకి కనిపించేదేమో స్థూల శరీరం, కనిపించకుండా లోపల ఉండేటువంటిదేమో ఆత్మ. అది ఎలా ఉంటుందో అంతటా కూడా వ్యాపించి ఉంటుంది, నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంటుంది, అంతటిలో ఉంటుంది, దేన్ని అంటుకోకుండా అసంగంగా ఉంటుంది. ఇది చిత్ర విచిత్రమైనది. ఎందుకంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కనుక, ఆకాశంలాగా ఆకాశం కన్నా కూడా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కనుక అది అంతటిలో ఉంటుంది, అంతటిలో వ్యాపించి ఉంటుంది, దేన్ని కూడా అంటుకోకుండా ఉంటుంది. అదిగో అటువంటిది ఆత్మ. అందువల్ల ఆత్మ నశించేది కాదు. ఈ దేహాలు పోయినప్పటికీ కూడా ఆత్మ నశించేది కాదు. ఒక కొండని రాయి తీసుకొని కొట్టారనుకోండి, ఏమవుద్ది? కొండ బయలుపోద్ది. కొండ బయలుపోద్ది, కానీ కొండలో ఉన్నటువంటి ఆకాశం ఏమైనా బయలుపోద్దా? కొండలో ఉన్నటువంటి ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఆ కొండలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అదేమైనా బయలుపోద్దా? ఏమీ పగలదు. అదే ప్రకారంగా కొండ ఎవరి తల మీద ఉన్నా అట్లా ఢామనేసి కొట్టారనుకోండి, అప్పుడు కొండ తగిలితే పగిలిందనుకోండి, నెత్తికి మాత్రం దెబ్బ తగులుద్ది. అవునా కదా? కొండ కనుక తల మీద పడితే తలకి దెబ్బ తగులుద్ది. అయితే ఇప్పుడు ఈ దెబ్బ దేని వల్ల తగిలింది? కొండ వల్ల తగిలిందా
కుండలో ఉన్నటువంటి ఆకాశం వల్ల తగిలిందా? కుండ వల్లనే తగిలింది. అంటే ఎందుకు చెప్తున్నారంటే కుండ ఆకాశం అని అక్కడ చెప్పారు, కుండ లాంటి దేహము ఆకాశం లాంటి ఆత్మ ఇక్కడ ఉన్నాయి. ఈ రెండింటికి పోలిక కోసం చెప్పింది. ఇప్పుడు కుండ అయితే పగులుద్ది, అలాగే శరీరం అయితే పోద్ది. అలానే కుండ వల్ల నీకు దెబ్బ తగులుద్ది, అలానే శరీరం వల్ల ఇంకొకటికి దెబ్బ తగులుద్ది. నీ శరీరం వల్ల వాళ్ళ శరీరాలు గాయపడతాయి. అంతే తప్ప నువ్వు ఆత్మైనటువంటి నీ వల్ల వాళ్ళకి ఏమీ జరగదు. వాళ్ళు కూడా ఆత్మ కదా, కాబట్టి ఆత్మ చంపేది కాదు. నీవు గనక ఆత్మ అనుకుంటే నువ్వు చంపేవాడివి కాదు. నువ్వు దేహం అనుకుంటున్నావు కదా, అందుకని నేను చంపేవాడిని అనుకుంటున్నావు. నువ్వు దేహం అనుకుంటున్నావు కాబట్టి చంపేవాడిని అనుకుంటున్నావు. అవతల భీష్మాదులు కూడా దేహాలను అనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు చచ్చిపోతారు అనుకుంటున్నావు. కానీ యథార్థం ఏమిటనంటే ఆ కుండ ఎట్లయితే అది మన దెబ్బ కొట్టగలుగుద్ది, అది దెబ్బ తిరిపోద్ది. కానీ లోపల ఉన్నటువంటి ఆకాశము అది పగిలేది కాదు, అది ఇంకోళ్ళని దెబ్బ కొట్టగలిగేది కాదు. అదేవిధంగా ఇక్కడ కూడా నీ శరీరం ఇతర శరీరాల్ని బాధించవచ్చు, చంపొచ్చు. కానీ ఆత్మ మాత్రం ఇతర శరీరాలను చంపదు. అలానే అంతేకాకుండా ఆత్మ సావదు. అందుకనే ఇక్కడ చెప్పారు ఆత్మ చంపబడేది కాదు, ఆత్మ సరిపోయేది కాదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే బాణం వదులుతావు. ఇప్పుడు వాళ్ళు ఆ బాణం తగిలి సరిపోయారు అనుకున్నాం మాట వరుసకి. ఇప్పుడైతే వాళ్ళు సరిపోయింది బాణం వలన ఆత్మ వలన? ఆత్మ అంటే నువ్వు కదా, ఆత్మ అయినటువంటి నీ వలన, లేకపోతే శరీరం వదిలినటువంటి బాణం వలన? బాణం వల్ల వాళ్ళు సరిపోయింది. సరే వాళ్ళు సరిపోయారంటున్నారు. ఇప్పుడు ఆ సరిపోయింది దేహాలా లేకపోతే ఆత్మ సరిపోయిందా? దేహాలే సరిపోయింది. కాబట్టి ఆత్మ మాత్రం దేహాలు పోయినప్పటికీ ఆత్మ మాత్రం ఉంది. మరి ఇంకెందుకయ్యా నువ్వు ఏడవటం? కనుక నువ్వు ఏడవలసినటువంటి పని లేదు. మరి చంపేది సరిపోయేది దేహమే అయినప్పుడు, ఆత్మ కానప్పుడు నేను చంపేవాడిని, వాడు చంపబడేవాడని ఎందుకు అనుకుంటున్నాం మనం? మనం అంటే అర్జునుడు అనుకుంటున్నాడు, మనం అనుకుంటున్నాం. ఎందుకని? నేను అది చేసేవాడిని, నేను వాడిని కొట్టేవాడిని, వాడు తన్నులు తినేవాడు అని ఎందుకు అనుకుంటున్నాం అని అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం లేక, నేను దేహాన్ని అనేటువంటి అజ్ఞానం ఉండబట్టి, నేను దేహం అనేటువంటి భ్రమలో ఉన్నాను కాబట్టి, నేను ఆత్మను అనేటువంటి సత్య జ్ఞానం లేకపోవటం వల్ల. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే నేను ఎవరిని అని ప్రశ్న వేసుకోవాలి. ఇదే రమణ మహర్షి జీవితం మొత్తం కూడా చిట్ట చివరికి చెప్పినటువంటి నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న వేసుకో. ఆ విషయాన్ని నువ్వు రూఢి చేసుకో. నీవెవరో నువ్వు తెలుసుకో. నేను దేహాన్ని కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఈ దేహమునంతటా నకసిక పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు అనేటువంటి ఓ స్పష్టమైనటువంటి ఆ జ్ఞానం నీకు ఉండాలి. నేను ఎవరిని అనేటువంటి ప్రశ్న రాగానే ఈ సమాధానం నీకు రావాలి. ఎప్పుడైతే ఈ రకమైనటువంటి సమాధానం నీకు వచ్చిందో, లేదా నేను ఆత్మను అనేటువంటి నిశ్చయ జ్ఞానం నీకు కలిగిందో, నీ దుఃఖమంతా కూడా దూది పింజలాగా తేలిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే నేనే దేహం అనేటువంటి భావంలో ఉంటున్నాం. కానీ మనం ఉండవలసింది ఏంటంటే ఆత్మనైనటువంటి నేను ఈ దేహం అనేటువంటి వేషం వేసుకొని ఈ జీవన నాటక రంగం మీద నటిస్తున్నాను అని అనుకోవాలి. ఆత్మనైనటువంటి నేను ఈ జీవన నాటక రంగం మీద ఈ దేహం అనేటువంటి వేషం వేసుకొని నటిస్తూ ఉన్నా. నిజంగా మనం ఒక నాటకాన్ని కనుక ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి, ఆ నాటకం జరుగుతుంటే ఆ నాటకంలో ఒకడేమో పిస్టల్ పెట్టి పేలుస్తాడు, లేకపోతే కత్తితో పొడుస్తాడు, ఇంకోడేమో చచ్చిపోతాడు. చచ్చిపోయాడు, పడిపోయాడు. నేను చూడు వీడిని చంపేశానంటాడు. వెంటనే పోలీసులు వచ్చారు, వీడిని పట్టుకెళ్ళారు. సరే, ఇంతకీ వాడు చచ్చిపోయాడా? ఏం జరుగుతుంది? ఆ కత్తి వేయగానే లేచిపోతాడు.
అంటే వాడు సావల. మరి వీడు చంపాడు నిజంగా, వీడు చంపల. వీడు చంపితే వాడు చచ్చేవాడే. వీడు చంపినవాడు కాదు, వాడు చచ్చినవాడు కాదు. చంపింది నటన, చంపబడింది నటన. అంటే ఇక్కడ చచ్చిపోయినటువంటి వాడు, చంపినటువంటి వాడు పాత్రధారులు. పాత్రధారులైనటువంటి వాళ్ళు మాత్రం మామూలుగానే ఉన్నారు. వాళ్ళంతా యాక్షన్ చేస్తున్నామని తెలుసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అంటే ఆ దేహం అన్నమాట. నేను ఈ వేషం వేసుకొని ఇదిగో జమీందారులాగా నటిస్తున్నా, ఇదిగో బిచ్చగాడిలాగా నటిస్తున్నా, ఇదిగో రాముడిలాగా నటిస్తున్నా, ఇదిగో కృష్ణుడిలాగా నటిస్తున్నా అని అనుకుంటున్నారే కానీ నేనే రాముణ్ణి, నేనే కృష్ణుడిని, నేనే జమీందారుని అని అంటలా. నేనే జమీందారుని అనుకున్నాడు తెల్లారి పొద్దున్నే మూటల వైదానికి పోతాడు. ఎందుకనంటే వాడి యొక్క వృత్తి అది. కాబట్టి ఇక్కడ ఈ పాత్రధారులైనటువంటి వాళ్ళల్లో ఏ మార్పు లేదు, కానీ పాత్రలు మాత్రం చస్తుంటాయి, బ్రతుకుతుంటాయి. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఆత్మలో ఏ మార్పు లేదు, కానీ దేహాలు మాత్రం పోతుంటాయి వస్తుంటాయి. కనుక ఈ పోతూ వస్తున్నటువంటి దేహాల కోసం నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు. కనుక నేను ఆత్మను తెలుసుకొని నేను చంపేవాడిని కాదు, వాళ్ళు చచ్చేవాళ్ళు కాదు అనేటువంటి నిశ్చయ జ్ఞానం కలిగి ఉండు. అలా కనుక లేదా నేను చంపేవాడిని అనుకున్నావా, వాళ్ళు పోయేవాళ్ళని అనుకున్నావా అనుకుంటే నువ్వు మాత్రం మూర్ఖుడివి అయిపోతావు. అయితే ఈ జ్ఞానాన్ని అన్ని వేళలా కలిగి ఉండాలి. ఏదో ఇప్పుడు చెప్పాం కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఉండయ్యా అర్జున, ఆ తర్వాత నువ్వు ఎట్టున్నావో నాకేం పర్వాలేదు అని కాదు అర్థం. అన్ని సందర్భాల్లో కూడా ఆత్మగానే ఉండాలి. అంతే తప్ప ఏదో ఉరికినే ఇది గొప్పతనాన్ని ప్రదర్శించడం కోసం లేదా ఈ తెలివిని అతి తెలివిని ప్రదర్శించడం కోసం ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే ఒకడంట హత్య చేశాడంట, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత వాడిని కొన్నాళ్ళు కోర్టులో హాజరుపరిచారు. 1 సంవత్సరం పాటు విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులో జడ్జి ఏం చేశాడంటే, అయ్యా నువ్వు హత్య చేసినట్టుగా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి, రుజువైంది కాబట్టి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 302 సెక్షన్ ప్రకారం నీకు ఉరిశిక్ష విధిస్తున్నాను అని అన్నాడు. అప్పుడు వీడంటాడు, జేబులో నుంచి భగవద్గీత బుక్ తీసి ఆ భగవద్గీతని చదువుతూ ఆ జడ్జి గారితో అంటున్నాడు, అయ్యా జడ్జి గారు ఈ శ్లోకం చూడండి, మీరు నాకు శిక్ష విధించడం ఎంత అన్యాయమో మీకే తెలుస్తుంది. ఆత్మ చంపేది కాదు, చచ్చేది కాదు అని ఉంది కదండి దీంట్లో. నేను ఆత్మని కదా, మరి ఆత్మ అయితే నేను చంపేవాడిని ఎట్టు అవుతాను? వాడు ఆత్మ కదా, వాడు చచ్చేవాడు ఎట్టు అవుతాడు? కనుక నాకు మీరు శిక్ష చేయటం అన్యాయం అన్నాడు. లేకపోతే భగవద్గీత తప్పైతే చెప్పండి, మీరే కదా ప్రమాణం చేయించారు. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అని అన్నారు కదా. మరి మీరే ప్రమాణంగా తీసుకున్నటువంటి భగవద్గీతలో ఈ శ్లోకం చెబుతుందండి, ఆత్మ చంపేది కాదు, చచ్చేది కాదు, అలా ఎవరిని అనుకుంటే వాడు మూర్ఖుడే అని అంటా ఉంది. మీరేమిటండి వాడిని నేను చంపానని నాకు శిక్ష వేస్తారు, చాలా అన్యాయం అని అన్నాడు. అప్పుడు జడ్జి అంటున్నాడంట, నాయన నిజమే భగవద్గీతలో చెప్పింది కరెక్టు, నువ్వు కూడా బాగా చక్కగా తెలుసుకున్నావు, అర్థం చేసుకున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చంపిన వాడివి కాదు, ఇప్పుడు సాగుపోయేవాడివి కాదు, అసలు నీకు నేను శిక్షే వేయలేదు. శిక్ష వేసింది నీ దేహానికే, నువ్వు ఆత్మవు కదా, నువ్వు నిత్యుడివి. ఒకవేళ వాడు ఉరిదీసినా ఈ దేహం బాధ్యే కానీ నువ్వు మాత్రం శాశ్వతంగా ఉంటావు, నీకు ఏ ఢోకా లేదు అన్నాడు. అదిగో ఆ ప్రకారంగా మనం ఎక్కడో మన తెలివితేటలు ప్రదర్శించడం కోసమని ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకోకూడదు. సర్వకాల సర్వావస్థల్లో అన్ని సందర్భాల్లో కూడా ఈ ఆత్మజ్ఞానం, నేను ఆత్మననేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి. ఇలా ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు అని ఎందుకయ్యా ఇంత గట్టిగా చెబుతున్నాను అని అంటావా ఓ అర్జున? ఎందుకు చెప్తున్నానో జాగ్రత్తగా విను అని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. నజాయతే మ్రియతే వా కదాచిత్
భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే. అయం ఈ ఆత్మ కదాచిత్ ఎప్పుడు కూడా ఎన్నటికీ కూడా నా జాయతే పుట్టేది కాదు. ఈ ఆత్మ ఎప్పుడు కూడా పుట్టేది కాదు. నా మ్రియతేవా సరిపోయేది కాదు. ఈ ఆత్మ పుట్టేది కాదు. ఓ అర్జున ఇది సరిపోయేది కాదు. నా భూత్వా ఇదివరకు లేకుండా ఉండి భూయ మరలా భవితావానా మళ్ళీ ఎప్పుడో వచ్చేది కాదు. ఇదివరకు లేకుండా మళ్ళా ఎప్పుడో ఇది ఉండేది కూడా కాదు. మరి ఏమిటయ్యానంటే అయం ఇది ఈ ఆత్మ అజహ పుట్టుక లేనటువంటిది, నిత్య ఎల్లప్పుడూ ఉండేటువంటిది, శాశ్వత శాశ్వతమైనటువంటిది, పురాణ పురాతనమైనటువంటిది అంటే ప్రాచీనమైనటువంటిది, అనాది అయినటువంటిది. ఇక శరీరే హన్యమానే శరీరాలు చంపబడినప్పటికి కూడా నా హన్యతే ఈ ఆత్మ మాత్రం చంపబడదు. ఓ అర్జున ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది కాదు, అలాగని చనిపోయేది కాదు, ఇదివరకు లేకుండా ఉన్నది కాదు, ఇక ముందు ఎప్పుడో ఉండేది కాదు. ఇది పుట్టుక లేనటువంటిది, నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది, అనాది, దానికి ఆది లేదు, మొదలు లేదు, ఎంతో పురాతనమైనటువంటిది. ఇక శరీరం చంపబడినా సరే ఇది మాత్రం చంపబడదు. ఈ ఆత్మ అలాంటిది అని ఆత్మని గురించి చాలా చక్కగా వర్ణిస్తూ ఉన్నారు ఇందులో. ఈ శ్లోకం అలాగే క్రిందటి శ్లోకం ఈ రెండు కూడా కఠోపనిషత్తు నుంచి గ్రహించినటువంటి శ్లోకాలు. ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కనుక అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా సారం అంతా కూడా ఇందులో వచ్చింది. కొన్ని కొన్ని చోట్ల ఆ మంత్రాల యొక్క సారాన్ని శ్లోకాలుగా ఇస్తే, కొన్ని చోట్ల ఆ ఉన్న మంత్రాన్ని ఉన్నట్టుగా శ్లోకంగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అదిగో అలాంటిదే ఇది కూడా. ఇది పూర్తిగా కఠోపనిషత్తులో ఉన్నటువంటిది. మరి ఆత్మ ఎలాంటిది అని అంటే దేహంలాగా పుట్టేది కాదు. ఎందుకంటే దేహం అయితే మనకు తెలుసు, ఇది ఒకప్పుడు పుడతా ఉన్నది, పెరుగుతూ ఉన్నది, మార్పులు చెందుతూ ఉన్నది, నశించిపోతూ ఉన్నది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల దీని సంగతి మనకు తెలుసు. కానీ ఆత్మ సంగతే మనకి తెలియదు. ఎందుకంటే ఎప్పుడన్నా మనం చూస్తేగా ఆత్మని మనకు తెలియటానికి, చూడటానికి అది ఏమైనా కనపడితే కదా. కాబట్టి ఆత్మ సంగతి మనకు తెలియదు కనుక దేహంతో పోల్చి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఏమనంటే దేహంలాగా పుట్టేది కాదు, మార్పులు చెందేది కాదు, నశించేది కాదు. దేహం నశించినప్పటికి కూడా దేహం నందు అంతటా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో, నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఏదుందో అది మాత్రం నశించదు. కొండ పగిలిపోయినప్పటికి కూడా కొండలో ఉన్నటువంటి ఆకాశం ఉండే అది ఎక్కడికి పోయేది కాదు, అది మహాకాశంగా అక్కనే ఉంటుంది. కొండలో ఉన్నటువంటి ఆకాశాన్ని కొండాకాశం, ఘటాకాశం అంటారు. ఈ కొండ ఎప్పుడైతే పగిలిపోయిందో ఈ ఘటాకాశం కాస్త మహాకాశం ఉంది. అంటే అవుద్దేనంటే మారేదేమీ లేదు, అది అంతే. ఇప్పుడు దాన్ని మహాకాశం అన్నారు, కొండలప్పుడు మాత్రం ఘటాకాశం అన్నారు. అలాగే ఇక్కడ కూడా ఏముందంటే ఈ శరీరం కనుక పోయిందనుకోండి ఈ ఆత్మ పరమాత్మ ఉంది. పరమాత్మ అంటే ఏదో కావటం కాదు, అసలు ఉన్నది పరమాత్మే. కాబట్టి ఈ దేహం ఉంది కాబట్టి ఈ దేహంలో ఉన్నంత వరకు దీన్ని ఆత్మ అని మన తెలుసుకోవటం కోసం అనుకోవటమే తప్ప ఆ ఆత్మ పరమాత్మే. పరమాత్మకి ఆత్మకి తేడా ఏమీ లేదు. కేవలం ఈ దేహం ఉన్నప్పుడు దాన్ని ఆత్మ అన్నాం, ఈ దేహం పోతే పరమాత్మ. అంతటా ఉన్నటువంటి దాన్ని పరమాత్మ అన్నాం, దేహంలో మాత్రమే ఉన్నదని అనుకున్నటువంటి దాన్ని ఆత్మ అనుకుంటున్నాం.
కనుక యథార్థంగా ఈ లోకంలో ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా ఆత్మయే. కాకపోతే నేను ఆత్మను అని తెలుసుకోగలిగినటువంటి ప్రాణి ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. ఏమంటే మానవుడు తెలుసుకోగలుగుతాడు అన్నారు కదా, మానవులు అందరూ తెలుసుకుంటారంటే వాళ్ళకేం పని పాపం? ఎవరో పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు, అనేక జన్మల సుకృతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతారు. మిగిలినటువంటి వాళ్ళు తెలుసుకోరు. మరి మిగిలిన జంతువులు పశుపక్షాదులు క్రిమికీటకాలు ఉన్నాయనుకోండి, అవి తెలుసుకోవాలని అనుకున్నా వీలు కాదు. ఎందుకనంటే అవి అనుకోవు, తెలుసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాటికి ఆ బుద్ధి అనేటువంటిది లేదు కనుక. కేవలం మానవుడికి మాత్రమే బుద్ధి ఉంది కనుక ఈ ఆత్మని నేను అని గ్రహించగలిగినటువంటి శక్తి కేవలం మానవుడికి మాత్రమే ఉంది. అయితే కేవలం తినటం, నిద్రపోవటం, సంతానాన్ని కనటం, ఆహారం, నిద్ర, మైథునం, లేదా ఇంకా పిల్లల్ని పెంచడం, చేయటం, ఆహార సంపాదన, ఇట్లాంటివన్నీ కనుక ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పశువులకు కూడా ఉన్నాయి. ఎందుకనంటే పశువులు తిండి తింటలా, వాటి తిండి అవి తింటున్నాయి, మన తిండి మనం తింటున్నాం. పశువులు నిద్రపోవటంలా నిద్రపోతున్నాయి. గూళ్ళు కట్టుకోవటంలా, ఇళ్ళు కట్టుకోవటలయ్యి చీమలు కూడా కట్టుకుంటున్నాయి పుట్టలు. అంటే అన్నీ కూడా వాటి యొక్క ఇళ్ళు అవి కట్టుకుంటా ఉన్నాయి. పిల్లలు కంటల్లా కంటున్నాయి, పెంచటల్లా పెంచుతున్నాయి, పెద్ద చేయటంలా చేస్తున్నాయి, ఆహారం తెచ్చి పెడుతున్నాయి. మరి నువ్వు కూడా అదే చేస్తే ఇది పశువుకి నీకు ఇంకా తేడా ఏముంది? అంటే పశువు కంటే ఏదో ప్రత్యేకత మానవుడికి ఉంది. ఏంటిదంటే బుద్ధి. కనుక పశువులకి నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఈ జన్మంతా ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలా, నా పరిస్థితి ఏంది, నాకు ఎవడు చెప్తాడు, నేను ఎట్లా ఏ మార్గంలో ప్రయాణం చేయాలా అనేటువంటి విషయాలు ఏవి కూడా ఆలోచించేట ఆస్కారం లేదు. కానీ ఒక్క మానవుడికి మాత్రం ఇవన్నీ కూడా చక్కగా ఆలోచించవచ్చు. అయితే ఎవరు ఆలోచిస్తారు? పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి నేను ఆత్మను అని తెలుసుకోగలుగుతారు. తెలుసుకున్నటువంటి వాళ్ళలో బహుకొద్ది మంది సాధనలు చేసి ఆత్మగా ఉండిపోయి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. ఇలా ఆత్మను తెలుసుకోవటమే కాకుండా సర్వకాల సర్వావస్థల యందు కూడా దేహం ఏ పనులు చేస్తున్నప్పటికీ, ఏ పనుల్లో దేహం నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా నిరంతరము కూడా ఆత్మగా ఉండటానికి వీలుగా ఈ శ్లోకంలో ఆత్మ యొక్క లక్షణాలను గురించి మనకి చక్కగా స్థూల శరీరంతో పోల్చి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నా జాయతే నా మ్రియతే కదాచిత్ అని. ఇది పుట్టేది కాదు, నశించిపోయేది కాదు, కదాచిత్ ఎప్పుడు కూడా అని. స్థూల శరీరానికి 6 వికారాలు ఉన్నాయి. వికారాలు అంటే మార్పులు అనమాట. ఏమిటంటే పుట్టడం ఒకటి, అస్థి ఉండటం, వర్ధతే పెరగటం, విపరిణమతే మార్పు చెందటం, విపక్షీయతే కృషించటం, వినశ్యతి నశించటం. ఈ 6 కూడా షడ్వికారాలు అన్నారు. ఈ దేహాలకి 6 వికారాలు ఉన్నాయి. ఒకప్పుడు పుట్టుద్ది, కొంతకాలం ఉంటుంది, పెరుగుద్ది, మార్పులు చెందుతుంది, కృషించిపోద్ది, నశించిపోద్ది. ఈ 6 కూడా షడ్వికారాలు అన్నారు. ఇవన్నీ కూడా శరీరానికి ఉన్నాయి. ఈ వికారాల వల్లనే దుఃఖం వస్తూ ఉంది, ఈ వికారాల వల్లనే సంతోషం కూడా వస్తూ ఉంది. పుట్టినప్పుడు ఏం చేస్తారు? అందరూ పండగ చేసుకుంటారు, బర్త్డే. పుట్టినప్పుడు పండగలు, పోయినప్పుడు ఏడుస్తాడు. అంటే ఈ సుఖంగానే దుఃఖంగానే ఎందుకు వస్తున్నాయంటే ఈ మార్పుల కారణంగా వస్తుంది. అలాగే ముసలితనం వచ్చిందనుకోండి, అప్పుడు కూడా దుఃఖమే. ఎందుకంటే పని చేయలేడు, ఎవరి మీద ఆధారపడాలా, ఆధారపడాలంటే వాళ్ళు ఏమి తిట్టి ముద్దేస్తారు, వీళ్ళు చేత తిట్టించుకోవాల్సి వచ్చిందని వాళ్ళు లోపల బాధ. అంటే ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్పులన్నీ కూడా మానవుల్లో అటు సుఖాన్నో దుఃఖాన్నో ఏదో దాన్ని నీకు తెచ్చిపెడతా ఉంది. మరి దుఃఖాలన్నీ అనుభవించేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. ఈ దుఃఖాల్లో మరీ దుఃఖం ఏంటంటే గర్భనరకం. పుట్టే ముందు గర్భంలో ఉండాలి కదా, ఆ గర్భంలో నరకం అనుభవించాలి కదా. ఇక జన్మించేటప్పుడు అప్పుడు నరకమే కదా. ఇక పెరుగుతుండేటప్పుడు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికలు తిరగకపోతే దుఃఖం వస్తుంది కదా. అలానే ఇక్కడ జరిగేటువంటి మార్పులకి, గాయాలకి, మరి
వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని ఇలా రకరకాలైనటువంటి విషయాల మీద ఈ దుఃఖాలు పడుతూ ఉంటారు. ఈ చివరికి వృద్ధాప్యం, వీటినే జన్మ దుఃఖం, జరా దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణ దుఃఖం అని 4 రకాలైనటువంటి దుఃఖాలుగా చెప్పుకోవటం జరిగింది. అంటే అన్ని అవస్థల్లో, అన్ని వికారాల్లో దుఃఖం అనేటువంటిది ఉంది. అయితే ఈ దుఃఖాలన్నీ కూడా వికారాలు ఉన్నటువంటి దేహాలకే కానీ ఏ వికారాలు లేనటువంటి నిర్వికారమైనటువంటి ఆత్మకి కాదు. ఎవరికయ్యా ఈ దుఃఖాలంటే ఈ దేహాలకే ఈ దుఃఖాలన్నీ కూడా. ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు, ఇంకా ఏ మార్పులు లేవు కనుక ఏ దుఃఖము కూడా ఉండేటువంటి ప్రసక్తే లేదు. ఇప్పుడు కుమ్మరి ఉన్నాడు అనుకోండి, కుండను తయారు చేస్తాడు. కుమ్మరి సారి ఉంటుంది, చక్రం, దాన్ని తిప్పుతూ ఉంటాడు. ఆ తిప్పుతూ ఉంటాడు, దాని మీద మట్టి పెడతాడు. ఆ తిప్పుతూ ఉండేటప్పటికల్లా దాన్ని కాస్త జాగ్రత్తగా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కుండ తయారు చేస్తాడు. అయితే కుమ్మరి ఏం చేస్తాడంటే కుండను తయారు చేస్తాడు, కానీ కుండలో ఉన్న ఆకాశాన్ని కూడా తయారు చేస్తాడా? ఓ ఆకాశమా నువ్వు రా, నేను దీంట్లో పెడుతున్నాను అని చెప్పేమన్నా? ఆకాశం ఒక చాటి నుంచి ఒక చాటికి వచ్చింది కదా, అది ఎప్పుడు అట్నే ఉంటుంది. నువ్వు కుండ తయారు చేసినప్పుడు అట్నే ఉంటుంది, కుండ పాల్గొట్టినా కూడా అది అట్నే ఉంటుంది. కనుక కుమ్మరి కుండను తయారు చేయగలుగుతాడే కానీ ఆకాశాన్ని తయారు చేయలేడు. అంటే కుండకి పుట్టుకుంది, పుట్టుకున్నటువంటి కుండ ఎప్పుడొకప్పుడు నాశనం అయిపోద్ది. కానీ దానిలో ఉన్నటువంటి ఆకాశం ఉండి దానికి పుట్టుక లేదు, నాశనం లేదు. అలాగనే అయ్యా ఈ కుండ లాంటి దేహం ఉండే పుట్టుద్ది, పోద్ది. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ ఉండే అది పుట్టేది కాదు, పోయేది కాదు. ఏ వికారాలు లేవు, ఎప్పుడూ లేవు, అది తెలుసుకో. అజో నిత్య శాశ్వత పురాణ, ఇది పుట్టుక లేనిది, అజహ పుట్టుక లేనటువంటిది, సాగు లేనటువంటిది, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేటువంటిది. ఒకప్పుడు ఉండటం, ఒకప్పుడు లేకపోవటం అనేటువంటి మాటే లేదు. ఇది పురాతనం. పురాతనం అంటే చాలా పాతది కదండి, పాత అంటే ముసలిది కదండి, అదే ఏం బాగుంటుందండి అని అనుకోవద్దు. ఇది పురాతనం కాదయ్యా, ఇది సనాతనం. సనాతనం అంటే సదానూతనం, అది ఎప్పుడు కూడా కొత్తదే. చాలా కాలం నుంచి, ఎప్పటి నుంచో ఉంది, కాలం పుట్టక ముందు నుంచి ఉంది. అయినప్పటికీ కూడా ఆత్మకి మొదలు లేదు, ఇన్ఫినిట్. దీనికి మొదలు లేదు, చివరి లేదు. పాత అయితే రోత, కానీ మనకి ఇక్కడ రోత పుట్టేది కాదు ఆత్మ. అది ఎంత పాతదో అంత కొత్తది, సదానూతనం. అదిగో అలాంటిదని తెలుసుకో. ఇంకో విషయం, నా హన్యతే హన్యమానే శరీరే. ఒకవేళ శరీరాలు చంపబడ్డప్పటికీ ఆత్మ మాత్రం నశించదు. అదేమిటండి? అవును, నేను పొయ్యి మీద పాత్ర పెడుతున్నానండి, నీళ్లు పోసి కింద మంట పెట్టేశాను. మంట పెడితే ఆ నీళ్ళన్నీ కూడా బాగా ఉడుకుతున్నాయి. దేనికనంటే ఆ నీళ్లు మనం తాగటానికో పోసుకోవటానికో ఏదో అవసరం, కాస్త జలుబు చేసిందని వేడి చేసుకొని తాగుదాం అనుకొని పెట్టాం. మరైతే నీళ్ళు కదా మనం వేడి చేయాల్సింది, మరి నువ్వు వేడి చేసింది అన్ని పాత్రను కాదు. మరి నీళ్ళు వేడెక్కితే పాత్ర కూడా వేడెక్కిందిగా. మరైతే మరి ఇక్కడ శరీరం పోతే ఆత్మ కూడా బాగుందండి. ఆహా పోదయ్యా, ఆ ఉదాహరణ ఇక్కడ పనికిరాదు. ఎందుకని నువ్వు పనికిరాదంటే మేము వింటామా? దానికి ఏదో కారణం కావాలి. ఇక్కడేమో గిన్నె, నీళ్లు, ఈ రెండు పై మీద పెడితే గిన్నె వేడెక్కితే నీళ్లు వేడెక్కుతున్నాయి, గిన్నె చల్లబడితే నీళ్లు చల్లబడుతున్నాయి. మరి ఇక్కడేమో శరీరం పోతే ఆత్మ పోదంటున్నారు. నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఎందుకని పోదు? ఎందుకని అంటే అక్కడ నీళ్లు ఆ గిన్నెను ఎప్పుడు అంటుకొనే ఉంటాయి. ఇక్కడ ఆత్మ ఈ దేహాన్ని అంటుకొని ఉండదు. ఇది అసంగం. ఎందుకని అసంగం? సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి. మరి నీరు పంచభూతాల్లో ఒకటి, మరి బయట ఉన్నటువంటి గిన్నె అది పంచభూతాల్లో ఒకటి, భూమికి సంబంధించింది. అందుకని ఆ రెండు కూడా ఒకదానికొకటి అంటుకొని ఉంటాయి. కానీ ఇక్కడ ఆత్మ, ఈ దేహం ఈ అంటుకొని ఉంటాయా? అంటుకోవు. మరి ఎలా ఉంటున్నాయి? అంటుకోకుండా అసంగంగా ఉంటున్నాయి. ఎందుకనంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది కనుక. ఈ విధంగా ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు, ఈ ఆత్మ ఎలాంటిదని తెలుసుకొని ఆ ఆత్మ నేను అని తెలుసుకున్నటువంటి వాడు మరి ఈ లోకంలో ఎలా ప్రవర్తిస్తాడు, ఆ ఎలా ప్రవర్తిస్తాడో మనం రేపు తెలుసుకుంటాం.